హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం బిజీ హడావిల్లో ఉన్నాను అనమాట. అందుకనేసి ఈ వీడియోలో మొత్తం పిల్లల్ని, అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఎలా చేసుకున్నాను అవన్నీ బ్లాగ్ తీసాను అనమాట. ఒక 1 వీక్ బ్లాగ్ లాగా ఉంటుంది, ఒక 2-3 డేస్ కలిపి ఉంటుంది అనమాట ఈ వీడియో మొత్తము. అందుకని కొంచెం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి, లేకపోతే స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేసేసేయండి. మొత్తం పిల్లల ఆధార్ కార్డ్ ప్రాసెస్, అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఏమైనా మిస్టేక్స్ వస్తే బర్త్ సర్టిఫికేట్లో అవి ఎలా రెక్టిఫై చేసుకున్నానో నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తానన్నమాట ఈ వీడియోలో. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ప్రతి వీడియోలో చెప్తున్నానని బోర్గా ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారనమాట, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకంటే. సో అందుకని ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ సరౌండింగ్స్ వాళ్ళకి అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు అమ్మ పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు, అత్తరాసులు వేస్తున్నారనమాట. ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, ఫుల్ ప్రాసెస్ చూపించేస్తాను. అలా ఎమ్మీగా అవి తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఆ రోజు మొత్తం నేను డల్గా ఉన్నాను అనమాట, ఎందుకంటే కొంచెం జర్నీ చేశాను కదా, నా ఫేస్ మొత్తం సిక్ అయిపోయింది, అలాగే కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట. ఇంకా ఎలాగెలో వచ్చేసాను కదా అనేసి ఇంకా నాన్నని పిలుచుకొని పిల్లలతో మేనేజ్ చేయాలి కదా. ఇంకా ఫస్ట్ డే అనుకుంటాను, ఇంకా పిల్లలతో కలిసి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ డే కాబట్టి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను, ఏమన్నా వాళ్ళ ప్రాసెస్ ఏమన్నా ఉంటుందేమో అని తీసుకెళ్తున్నాను అనమాట. ఎవరికైనా కొంతమంది ఇంకా కొంచెం అందరూ ఆల్మోస్ట్ చేయించుకుంటారు, పేరెంట్స్కి తెలిసి ఉంటుంది, కానీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఎవరికైనా యూజ్ అనిపించేస్తే మన వీడియో అంతా ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ వీడియోలో. ఫస్ట్ పిల్లల బర్త్ సర్టిఫికేట్స్ అప్పుడు అప్లై చేసి ఉంటాం కదా మనం హాస్పిటల్లో, అవి జిరాక్స్ కాపీ ఏమో తీసుకుంటున్నాను నేను. అక్కడ ఇంతకుముందు తీసుకోలేదు, మన మెయిల్ ఐడిలో ఉంటాయి కదా, అలా జిరాక్స్ కాపీ తీసేసుకుంటున్నాను. నాకు కొంచెం బర్త్ సర్టిఫికేట్లో కూడా మిస్టేక్స్ వచ్చాయన్నమాట, అప్పుడు చూసుకోలేదు, అందుకనేసి తీసుకొని జిరాక్స్ తీసేసుకొని ఫస్ట్ మీ సేవా సెంటర్కి వెళ్తున్నాను అనమాట. పులివెందులో ఉన్న వాళ్ళైతే ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ ఈ మీ సేవా సెంటర్లో మనకి చేస్తారనమాట. ఇట్లా ఆధార్ కార్డ్స్ అవన్నీ చేస్తారు. నేను ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళాను అనమాట, బ్యాంక్ దగ్గర ఏమన్నా మనకి చేస్తారేమో అనేసి ఇంకా అక్కడ చైన్ అనేస్తే ఇంకా మళ్ళీ అందరం కలిసి ఆటోలో బయలుదేరిపోయాము. అక్కడ మా పెద్దలు హాయ్ చెప్తున్నాడు, పిల్లలు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తారనమాట. బయట ఫస్ట్ డే కదా, వాళ్ళకి కూడా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట తిరగనీకి. ఇంకా నేను నాన్న మాట్లాడుకుంటూ మీ సేవా సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. కానీ మనం ఒకటి అనుకొని వెళ్తే వాళ్ళు మనకు 10 చెప్తారు కదా. ఇంకా మా చిన్నోడు కూడా ఫుల్గా నిద్ర వేసేసిండు, నిద్రపోయిండు అనమాట. వెళ్ళి లోపల స్లీప్ టైం అయింది కదా, అందుకని ఇంకా వాడుకొని నిద్రపోయిండు. ఇంకా వెళ్ళేసి అక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ నా ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అవన్నీ చేంజ్ అవుతేనే పిల్లలు దాంతో చేంజ్ అవుతుంది అన్నారు. సరే అని ఇంకా నాది కూడా అప్డేట్ చేపించేసుకున్నాను. ఇక్కడ మనం కూడా మన ఆధార్ కార్డ్ కంటే ఇంపార్టెంట్ అనమాట, మన ఆధార్ కార్డులో ఏముందో ఆ డీటెయిల్స్ వాళ్ళు కూడా మన బర్త్ సర్టిఫికేట్లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటారు. ఎవరైనా ఇక్కడ ఎడ్యుకేట్ అయి ఉంటారు కదా, అక్కడ మన పేరు మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం వచ్చేస్తుంది, అది మనం చేంజ్ చేయలేం. కాబట్టి ఇక్కడ నా సజెషన్ ఏంటంటే హస్బెండ్ వెళ్తే మేలు అనమాట ఆధార్ కార్డ్ సెంటర్కి. కొన్ని ఆధార్ కార్డ్ సెంటర్లో వాళ్ళకి తెలుసో తెలీదు, మరి మనకైతే అంత ఐడియా ఉండదు కదా, మన నేమ్ చేంజ్ చేయాలి అంటారనమాట. అందుకని ఇట్ బెటర్ టు మూవ్, మీ హస్బెండ్ని తీసుకెళ్తేనే కొంచెం తొందరగా పని అయిపోతుంది అనమాట ఆధార్ కార్డ్ సెంటర్లో. ఇంకందుకని ఇది సెకండ్ డే అనమాట. నా ఆధార్ కార్డులో ఇక్కడ కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, అవి అయినాయా లేదా అని చెక్ చేసుకోనికి వెళ్తున్నాను అనమాట. సెకండ్ డే వెళ్ళేసి జస్ట్ బయట ఉంటుంది కదా ఆధార్ సెంటర్, అక్కడ తెలుసుకొని వచ్చేసాను అనమాట. కాలేదంటే మళ్ళీ ఇంటికి వచ్చేసాను, పిల్లల్ని తిప్పడం ఎందుకనేసి. ఇంకా నెక్స్ట్ మీరు చూసేది థర్డ్ డే అనమాట. థర్డ్ డే చెప్పాను కదా, ఇట్లా మిస్టేక్ ఈ రెక్టిఫై వచ్చింది నా మిస్టేక్. ఎందుకంటే మనం ఎడ్యుకేట్ చదువుకొని ఉంటాం కదా, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పిల్లల ఆధార్ కార్డ్ చేయడానికి కుదరదు, మీ ఇంటి పేరు మారాలి అన్నారు. అది
మనం మార్చలేం కదా, మరి వాళ్ళు తెలుసు అన్నారో తెలియకన్నారో మనకైతే ఐడియా లేదనమాట. సో అందుకనేసి ఇంకా ఒకసారి మంచిగా వేరే వాళ్ళని కూడా కనుక్కుందాం అనేసి, ఇంకా లాయర్స్ అడ్వకేట్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళని కూడా కనుక్కుంటే అవసరం లేదు, మీ ఇదేం చేంజ్ చేయడానికి అవసరం లేదు, మీరు చేంజ్ చేస్తే ఏదైనా జాబ్స్కి ప్రాబ్లం అవుతుంది అనేసి ఆయన అన్నాడు అనమాట. సరే అని ఇంకా దాన్ని లీవ్ చేస్తాను. అందుకని మీరు కూడా ఆధార్ సెంటర్స్కి మీ పిల్లలతో మీ హస్బెండ్ని చేయించుకుంటే వాళ్ళు 2 నేమ్స్ మ్యాచ్ అవుతాయి కదా, బట్ వాళ్ళది 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఉంటుంది కాబట్టి అందుకనేసి మీరు కూడా అట్లా మార్నింగ్కే మెయిల్ అనమాట నాకు తెలిసేసి. అందుకని హస్బెండ్ని పిలుచుకెళ్తేనే పని తొందరగా అవుతుంది. ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, ఆ కాయలు ఏమిటి అనేసి. వీళ్ళు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి, నేను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను నేమ్ వచ్చేసి. నేను చెప్పేటప్పుడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. ఇంక ఇది ఫోర్త్ డే ఆర్ థర్డ్ డే అనమాట. 4th డే ఆర్ 3rd డే అంత గుర్తులేదు. ఇంకా నా ఆధార్ కార్డ్ వచ్చేస్తుంది అనేసి మెయిల్ వచ్చేస్తే, అదే మనకి మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది కదా, అలా అప్డేట్ అయిందని వచ్చేస్తే ఇంకా తీసేసుకొని కౌశిక్ది ఇక్కడ చెప్తున్నాం. బర్త్ సర్టిఫికేట్ కొంచెం నేమ్ తప్పు వచ్చిందనమాట, స్పెల్లింగ్. ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తారనమాట. మనం ఇదంతా ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తాము, మున్సిపల్ ఆఫీస్లో చేస్తామన్నమాట. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మనకి ఏమేమి కావాలో డీటెయిల్స్ అన్నీ మంచిగా మెన్షన్ చేసేసి ఒక పేపర్ మీద రాసిచ్చేసేయాలన్నమాట. వాళ్ళకి మెన్షన్ చేసేసి తర్వాత ఇక్కడ నోటరీ ఫామ్ అని పెట్టమంటారు, లాయర్ది నోటరీ ఫామ్ అని పెట్టమంటారు అనమాట. అక్కడ మనం లాయర్కి నోటరీ ఫామ్కి కూడా చెల్లాన కట్టేసేసి మనము లాయర్ నోటరీ ఫామ్ తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ నోటరీ ఫామ్ ఎవరు ఇస్తారో మీకు చెప్తానమాట నేను. వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా, పులివెందులు ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. వెంకటేశ్వర స్వామి గుడి స్ట్రైట్గా మనం చూస్తే అక్కడ మనకి లాయర్ అడ్వకేట్ అని ఉంటారనమాట. అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళతో నోటరీ ఫామ్ మాట్లాడేసుకొని వాళ్ళకి ఫీజు ఇచ్చేసేసి ఇంకా నోటరీ ఫామ్ కూడా అన్నీ తీసేసుకొని ఇంకా మళ్ళీ నేను మున్సిపల్ చేశానమాట. అక్కడికి వచ్చేసేసి ఇక లెటర్ రాపిచ్చేసుకున్నాను కదా, అవంతా కూడా మీరు డైరెక్ట్ ఒకరోజు చేసుకుంటేనే మెయిల్. ఇవన్నీ నాకు 2 days పట్టింది, ఎందుకంటే వాళ్ళు ముందు నాకు చెప్పలేదన్నమాట, నోటరీ ఫామ్ ఇవ్వాలి అని చెప్పలేదు. అందుకని మీరు వాళ్ళతో ఒకసారి కనుక్కోండి. నోటరీ ఫామ్ కంపల్సరీ అంటే ఒకే రోజు మీరు చేయించుకుంటే బెస్ట్ అనమాట, మళ్ళీ సార్కి తిరక్కోకుండా నాలాగా. ఇంకనేసి పిల్లలకి కొనేదో ఆ రోజు ఇంకా బజార్కి వచ్చేసాను కదా, ఫ్రూట్స్ తీసేసుకొని ఇంకొచ్చేసాను అనమాట. నోటరీ ఫామ్ అవన్నీ మనం లెటర్ రాస్తుంటాం కదా, అవన్నీ మనం వాళ్ళకి సబ్మిట్ చేసేస్తే ఒక 2-3 daysలో మనకి మెసేజ్ వస్తుంది. లేకపోతే మళ్ళీ ఒకసారి మనం అక్కడికి వెళ్ళేసి చెక్ చేసుకుంటే మన బర్త్ సర్టిఫికేట్ రెడీ అయిపోతుంది అనమాట. ఏమన్నా కొంచెం ఇక్కడ ఆధార్ చేపించే ముందే ఇక్కడ మనం బర్త్ సర్టిఫికేట్ కూడా రెక్టిఫై చేసుకుంటే మనకు మంచిదన్నమాట. లేకపోతే బర్త్ సర్టిఫికేట్లో ఉన్న స్పెల్లింగ్ ఆధార్లో లింక్ చేస్తామని వాళ్ళు అంటారనమాట. అందుకని ఇక్కడ పిల్లలకి మనం ముందుగానే ఇట్లా రెక్టిఫై చేసుకుంటే బర్త్ సర్టిఫికేట్ స్పెల్లింగ్ కంపల్సరీ అంటారు కదా, అందుకోసం మనం ఇక్కడ మనం మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చేసి మీకు కూడా ఏదైనా తప్పు అనిపించేస్తే ఇక్కడ చేయించుకోండి. మళ్ళీ ఆధార్ సెంటర్కి వెళ్తే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఇక్కడే ఒకసారి చెక్ చేయించుకొని పిల్లలకి ఆధార్ చేయించాలి. ఫైనల్గా ఏంటంటే ఆధార్కి పిల్లలకి త్వరగా కావాలంటే మీ హస్బెండ్ వెళ్తే ఆధార్ సెంటర్కి త్వరగా ఆధార్ కార్డ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత ఎవరికైనా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, నేను చేస్తాను వీడియో మీకోసం. ప్రాసెస్ ఏంటి, ఆ ఫుల్ ప్రాసెస్ ఏంటో మీరు చేయమని ఎవరైనా కామెంట్ చేస్తే తప్పకుండా ఆ వీడియో కూడా మన ఛానల్లో పెడతానమాట. ఇది ఎవరికైనా ఒకరికి కాకపోతే ఇద్దరికన్నా యూజ్ అవుతుంది కదా, అందుకనేసి మీరు మాత్రం మీ ఆధార్ కార్డ్కి మీ హస్బెండ్ని పంపిస్తే మంచిదన్నమాట. ఎడ్యుకేటెడ్ అయితే ఇద్దరు. అంతే అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.